హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యారెట్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. క్యారెట్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో క్యారెట్, ఆయిల్, తిరగమాత గింజలు, కరివేపాకు, ఉప్పు, 1 స్పూన్ మిరప్పొడి, 1 స్పూన్ గరం మసాలా. ముందుగా స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ బాగా కాగిన తర్వాత తిరగమాత గింజలు వేసుకుందాం. తిరగమాత బాగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. చూసారండి, బాగా వేగింది. ఇప్పుడు దీంట్లో 1 స్పూను మిరప్పొడి వేసుకొని బాగా కలుపుకుందాం. మిరప్పొడి కూడా బాగా వేగింది. ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూను గరం మసాలా కూడా వేసుకుందాం. గరం మసాలా కూడా బాగా కలుపుకొని కొంచెం ఒక 2 నిమిషాల దాకా వేయించుకుందాం. చూసారా, గరం మసాలా కూడా బాగా వేగింది. ఇప్పుడు మనం చల్లార్చుకున్న అన్నాన్ని కూడా దీనిలో వేసి కలుపుకుందాం. పిల్లలు క్యారెట్ తినమంటే తినరు కదండి, ఇలా చేసి ఇవ్వండి ఒకసారి. వాళ్ళకు కూడా నచ్చుతుంది, మీకు కూడా నచ్చుతుంది. ఒంటికి కూడా చాలా మంచిది. ఇది అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. ఈ క్యారెట్ ఫ్రైడ్ రైస్ మనము క్యారీలకు అందుకు పంపిస్తే చాలా బాగుంటుందండి. స్మెల్ రాదు, పిల్లలకు చెడిపోదు, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, క్యారెట్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.